శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ తీర్థయాత్రలు చేస్తున్నటువంటి ఆ ధర్మరాజుకి ధర్మరాజు సోదరులకి కూడా లోమసుడు అక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ అక్కడ ఆ పరశురాముడు ఆ శ్రీరాముడి యొక్క చరితమనంతటినే కూడా వినిపించాడు. వినిపించిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా పాంసు వర్షేణ మహతా మేఘవర్షైశ్చ భూతలం భూమికంపాశ్చ నిర్ఘాతై నాదైశ్చ విపులైరపి. ఎప్పుడైతే ఆ శ్రీరామచంద్రుడు ఎక్కుపెట్టినటువంటి ఆ బాణాన్ని వదిలేడో ఆ సమయంలో భూమి అంతా కూడా కంపించింది. మేఘాలు లేనటువంటి మెరుపులతోటి వ్యాపించి కనిపించింది. అంధకారం అంతా కూడా వ్యాపించి ధూళి వర్షం కురిసింది. మేఘాలు అంతా కమ్ముకొని ఒక్కసారిగా వర్షం పడిసిందయ్యా. ఆ భూకంపం కూడా వచ్చింది. మేఘ గర్జనలన్నీ కూడా వచ్చాయి. స రామం విహ్వలం కృత్వా తేజస్సాక్లిష్ట కేవలం అగచ్చజ్వలితో బాణో రామబాహు ప్రచోదిత. శ్రీరాముడు భుజాలతో విడువబడినటువంటి ఆ బాణము ప్రకాశిస్తూ పరశురాముడిని వ్యాకులపరిచి అతని తేజస్సును మాత్రం హరించింది. ధరించి మళ్ళీ శ్రీరాముడి వద్దకి చేరింది. సతు విహ్వలతాం గత్వా ప్రతిలభ్య చేతనాం రామ ప్రత్యాగత ప్రాణ ప్రాణమద్విష్ణు తేజసం విష్ణునా సోభ్యనుజ్ఞాతో మహేంద్రమగమత్ పునః భీతస్తు తత్ర న్యవసద్వ్రీడితస్తు మహాతపాః. ఆ పరశురాముడు హఠాత్తుగా మూర్ఛితుడయ్యి తిరిగి కొద్దిసేపటికి తెలివి పొందాడు. చనిపోయి తిరిగి బ్రతికిన మనుషుల్లాగా తన నుండి విష్ణుతేజాన్ని గ్రహించినటువంటి శ్రీరామచంద్రుడిని చూశాడు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని, ఆయన యొక్క అవతార విశేషాన్ని గ్రహించినటువంటి వాడే ఆయన పాదాల మీద పడ్డాడు. అటు తర్వాత ఆ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరాముని అనుమతి స్వీకరించి మహేంద్ర పర్వతానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతడు భయపడి సిగ్గుపడి గొప్ప తపస్సులో మునిగిపోయాడు. ఇంక నేను ఈ లౌకికమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేయకూడదు, తపస్సు చేసుకోవాలి అనుకున్నాడు. తత సంవత్సరే అతీతే హృతౌజసమవస్థితం నిర్మదం దుఃఖితం దృష్ట్వా పితరో రామమబ్రువన్. ఆ తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత తేజోహీనుడు అభిమానశీనుడు అయినటువంటి పరశురాముడిని చూసి అతని పితృదేవతలు అతనితో ఈ విధంగా అన్నారు. నవై సమ్యగిదం పుత్ర విష్ణుమాసాద్య వైకృతం సహి పూజ్యశ్చ మాన్యశ్చ త్రిషు లోకేషు సర్వదా. మహానుభావ, నువ్వు పూజ్యుడు అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువుతో చేసినటువంటి వైరము చూసావు, అది ఎంత మాత్రం ఉచితం కాదయ్యా నీకు. అతడు ముల్లోకాల్లో ప్రసిద్ధుడైనటువంటి వాడు, పూజనీయుడు. గచ్చపుత్ర నదీం పుణ్యాం వధూసరకృతాహ్వయాం తతోపస్పృశ్య తీర్థేషు పునర్వపురవాప్ససి. నువ్వు ఇక్కడి నుంచి వధూసరం అనేటువంటి పేరు గల పుణ్యనదీ తీరాన్ని చేరు. అక్కడ తీర్థాల్లో స్నానం చేసి తిరిగిపోయినటువంటి పూర్వ తేజాన్నంతటిని కూడా నువ్వు పొందుతావని పితృదేవతలు చెప్పారు ఆ పరశురాముడికి. దీప్తోదం నామ తత్తీర్థం యత్ర తే ప్రపితామహ భృగుర్దేవయుగే రామ తప్తవానుత్తమం తపః. అది దీప్తోదకం అనేటువంటి పేరు కలిగినటువంటి తీర్థము. దేవయుగంలో మీ ముత్తాత అయినటువంటి భృగు మహర్షి కూడా ఇక్కడే గొప్ప తపస్సు చేశాడయ్యా. తత్ తథాకృతవాన్ రామ కౌంతేయ వచనాత్ పితు ప్రాప్తవాంశ పునస్తేజ తీర్థేస్మిన్ పాండునందన. అందువల్ల ధర్మరాజా, పితృదేవతల యొక్క మాట ప్రకారం పరశురాముడు కూడా అలాగే చేశాడు. ఆ తీర్థంలో స్నానం చేసి తిరిగి తాను కోల్పోయినటువంటి తేజస్సునంతా కూడా పొందాడు. అటువంటిదయ్యా ఈ తీర్థం. అందువల్ల ఇందులో స్నానం చేస్తే గనక నువ్వు కూడా నీ కోల్పోయినటువంటి సంపదని, రాజ్యలక్ష్మిని తప్పనిసరిగా పొందుతావు. అందువలన ఇక్కడ నియమనిష్టలతో చక్కగా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ హాయిగా స్నానం చెయ్యి అని చెప్పాడు. ఏతదీదృశకం తాత రామేణ క్లిష్టకర్మణ ప్రాప్తమాస్మిన్ మహారాజా విష్ణుమాసాధ్య వైపురా. ఈ ప్రకారంగా పూర్వకాలంలో అనాయాసంగా పనులను సాధించగలిగినటువంటి పరశురాముడు కూడా విష్ణు అవతారమే. శ్రీరాముడితో విభేదించినటువంటి వాడే ఈ అవస్థనంతా కూడా పొందాడు అని ఆ వృత్తాంతమంతా కూడా లోమసుడు
ఆ ధర్మరాజుకి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం జామదగ్న్య తేజో హాని కథనే ఏకోనశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో జామదగ్న్య తేజోహాని కథనం అనేటువంటి 99వ అధ్యాయం పూర్తయింది. మనము 100వ అధ్యాయంలో ప్రవేశించాం. అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు. యుధిష్ఠిర ఉవాచ భూయ ఏవాహమిచ్ఛామి మహర్షేస్తస్య ధీమతః కర్మణాం విస్తరం శ్రోతుం అగస్త్యస్య ద్విజోత్తమ. ధర్మరాజు అడుగుతున్నాడు, మహాంప్రభో, నేను అగస్త్య మహర్షి చరిత్రను వివరంగా మళ్ళా వినాలని కుతూహలంతో ఉన్నానయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు లోమసుడు చెబుతున్నాడు, శృణురాజన్ కథాం దివ్యాం అద్భుతామతి మానుషీం అగస్త్యస్య మహారాజా ప్రభావం అమితోజసః. ఆ లోమసుడు చెబుతున్నాడు, ఓ మహారాజా, మిక్కిలి తేజస్సంపన్నుడైనటువంటి అగస్త్యుని కథ ఉంది చూసావా, అది చాలా దివ్యమైనటువంటిది అయ్యా, అలౌకికమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. ఆయన ప్రభావం చాలా గొప్పది, అది వినిపిస్తాను, జాగ్రత్తగా విను. ఆసన్ కృతయుగే ఘోరాః దానవా యుద్ధధర్మదాః కాలకేయా ఇతి ఖ్యాతాః గణాః పరమదారుణాః. సత్యయుగంలో కాలకేయులు అనే పేరు కలిగినటువంటి ఒక దైత్యగణం ఉండేదయ్యా. వారు స్వభావ సిద్ధంగా దయలేనటువంటి వాళ్ళు, క్రూరాత్ములు, యుద్ధం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. చేతు వృత్రం సమాశ్రిత్య నానా ప్రహరణోద్యతా సమంతాత్ పర్యధావంత మహేంద్ర ప్రముఖాన్ సురాన్. వాళ్ళందరూ కూడా అన్ని ఆయుధాలని ధరించినటువంటి వాళ్ళై సంసిద్ధులై వృత్రాసురుణ్ణి నాయకుడిగా చేసుకుని ఇంద్రాది దేవతల్ని 4 వైపుల నుంచి ఆక్రమించి దాడి చేశారు. తతో వృత్రవ్రధే యత్నం అకుర్వం స్త్రిదిశా పురాహ పురందరం పురస్కృత్య బ్రహ్మాండముపతస్థిరే. అప్పుడు దేవతలందరూ కూడా వృత్రాసురుణ్ణి సంహరించాలి అని ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఇంద్రుణ్ణి ముందు ఉంచుకుని బ్రహ్మలోకానికి వెళ్ళారు. కృతాంజలిస్తు తాన్ సర్వాన్ పరమేష్ఠీత్యువాచ విదితం మే సురా సర్వం యద్వక్కార్యం చికీర్షితం. ఆయన్ని బ్రహ్మగారిని సమీపించారు. ఆ బ్రహ్మగారికి నమస్కారం చేశారు. చేసి ఆయనతోటి వాళ్ళు వచ్చినటువంటి విషయాన్ని చెప్పారు. వాళ్ళతోటి బ్రహ్మ కూడా ఈ విధంగా పలికాడు, మీరు ఏ పని నిమిత్తమైతే ఇక్కడికి వచ్చారో అది నాకు పరిపూర్ణంగా తెలుసయ్యా. తముపాయం ప్రవక్ష్యామి యథావృత్రం వధిష్యత దధీచ ఇతి విఖ్యాత మహాన్ ఋషిరుదారధీ. తంగత్వా సహితా సర్వే వరం వై సంప్రయాచత సవో దాస్యత ధర్మాత్మ సుప్రీతేనాంతరాత్మన. ఆ వృత్రుణ్ణి వధించగలిగినటువంటి ఉపాయం చెప్తాను. ఆ వృత్రాసురుడికి భయపడే కదా మీరు అందరూ వచ్చారు. ఆయన్ని సంహరించేటువంటి ఉపాయం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దధీచి అనేటువంటి ఒక ప్రసిద్ధి పొందినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి మహాముని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అందరూ వరాన్ని కోరండి. ధర్మాత్ముడైనటువంటి అతడు ప్రసన్నమైనటువంటి మనస్కుడై మీరు కోరినటువంటి వరాన్ని ఇస్తాడు. స వాచ్య సహితై సర్వై భవద్భిర్జయకాంక్షిభి స్వాన్యస్థీని ప్రయచ్చేతి త్రైలోక్యస్య హితాయ వై. ఆయన వరాన్ని ఇవ్వడానికి అంగీకరించిన వెంటనే మీరు ఏం చేస్తారంటే విజయం కోసమై, విజయాన్ని కోరుకున్నటువంటి వాళ్ళై మీరు ముల్లోకాల మేలు కోసం మీ శరీరంలోని ఎముకల్ని దానం చెయ్యండి అని అడగండి. శరీరం సముసృజ్య స్వాన్యస్థీని ప్రదాస్యతి తస్య అస్థిభిర్మహాఘోరం వజ్రం సంస్క్రియతాం దృఢం. మీ కోరికను అనుసరించి ఆ మహర్షి ఏం చేస్తాడంటే తన శరీరాన్ని త్యాగం చేసి ఎముకల్ని దానం చేస్తాడు. ఆ ఎముకలతో మీరు భయంకరమైనటువంటి వజ్రాయుధాన్ని నిర్మించండి. మహత్శత్రుహణం ఘోరం షడస్రం భీమ నిస్వనం తేన వజ్రేణ వైవృత్రం బధిష్యతి శతక్రతు. దాని ఆకృతి ఎలా ఉంటుందంటే 6 అంచులతో ఉంటుంది. అది శత్రునాశకము, భయంకరమైనటువంటి ధ్వనిని చేస్తుంది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు నిశ్చయంగా వృత్రాసురుణ్ణి సంహరించగలుగుతాడు. ఏతద్వహ సర్వమాఖ్యాతం తస్మా శీఘ్రం విధీయతాం ఏవముక్తాస్తతో దేవాః అనుజ్ఞాప్య పితామహం నారాయణం పురస్కృత్య దధీచస్యాశ్రమం జేహు సరస్వత్యాః పరే పారే నానాద్రుమలతావృతం. ఈ వృత్తాంతం అంతా కూడా మీకు తెలియజేశాను, అందువల్ల మీరు శీఘ్రంగా దీన్ని ఆచరణలో పెట్టండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క మాటల్ని జాగ్రత్తగా ఆ దేవేంద్రుడు విన్నాడు.
విన్నటువంటి వాడే ఆయన మాటలను అనుసరించి ఆయన ఆజ్ఞను స్వీకరించి నారాయణుడి యొక్క నాయకత్వంలో దధీచి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరాడు. అది సరస్వతీ నదీ తీరంలో చాలా చెట్లతోటి లతలతోటి వ్యాపించి మనోహరంగా ఉంది. షట్పదోద్గీత నినదై విఘుష్టం సామగైరివా పుంస్కోకిల రవోన్మిశ్రం జీవం జీవకనాదితం. బ్రాహ్మణుల యొక్క సామవేద గానాన్ని పోలినటువంటి భ్రమరనాదాలతోటి ఆ ప్రదేశం అంతా కూడా మారుమ్రోగుతోంది. చక్కగా పుంస్కోకిళ్ళు పశుపక్షాదుల కోలాహల ధ్వనులతో నిండి ఉంది అదంతా కూడా. మహిషైశ్చ వరాహైశ్చ శృమరైశ్చమరైరపి తత్ర తత్రానుచరితం శార్దూల భయవర్జితై. అక్కడ అడవి దొన్నలు, వరాహాలు, వాలమృగాలు, చమరీ మృగాలు, వ్యాఘ్ర సింహాలు మొదలైనటువంటి అన్నీ కూడా భయం విదిలిపెట్టి ఆశ్రమ ప్రదేశంలో హాయిగా సంచరిస్తున్నాయి. కరేణుభిర్వారణైశ్చ ప్రభిన్న కరటాముఖై సరో అవగాఢై క్రీడద్భి సమంతాదనునాదితం. అంతేకాకుండా మదధారలు స్రవిస్తూ జలక్రీడలాగేటువంటి మగ ఆడ ఏనుగుల యొక్క ఘీంకారాలతో నాలుగు వైపులా కూడా ఆశ్రమం అంతా కూడా వ్యాపించి ఉంది. సింహ వ్యాఘ్రైర్మహానాదా నదద్భిరనువాదితం అపరైశ్చాపి సంలీలై గుహా కందరశాయిభి. పర్వత గుహల్లో కందరాల్లో నిద్రించేటువంటి సింహాలు, అలాగే వ్యాఘ్రాలు మొదలైనటువంటి వాటి గర్జనలతో ఆశ్రమం అంతా కూడా ధ్వనిస్తోంది. తేషు తేష్వవకాశేషు శోభితం సుమనోరమం త్రివిష్టప సమప్రఖ్యం దధీచ ఆశ్రమమాగమన్. ఆయా ప్రదేశాల్లో చక్కగా ప్రకాశిస్తూ ఇంద్రుని స్వర్గంతో సమానంగా ఉన్నటువంటి ఆ దధీచి మహర్షి యొక్క ఆశ్రమానికి దేవతలందరూ కూడా వచ్చారు. తత్రాపశ్యన్ దధీచం తే దివాకర సమద్యుతిం జాజ్వల్యమానం వపుషా యథా లక్ష్మ్యా పితామహం. ఆయన అక్కడ దధీచి మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే ఆ సూర్యుడితోటి సమానమైనటువంటి శరీరకాంతి కలిగినటువంటి వాడై తన దివ్య శరీరకాంతి చే బ్రహ్మతో పోలినట్టుగా దధీచి మహర్షి వాళ్ళందరినీ కూడా అక్కడ చూశాడు. తస్య పాదౌ సురారాజన్నభివాద్య ప్రణమ్య చ అయాచంత వరం సర్వే యథోక్తం పరమేష్టిన. అదే సమయంలో దేవతలందరూ కూడా దధీచి మహర్షిని చూశారు. వెంటనే వాళ్ళందరూ కూడా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి బ్రహ్మ కోరుకోమన్నటువంటి రీతిలో వరాన్నిమ్మని ఆయన అడిగారు. తతో దధీచి పరమ ప్రతీత సురోత్తమాం స్థాన్ ఇదమభ్యువాచ కరోమి యద్వో హితమజ్జదేవా స్వంచాపి దేహం స్వయముసృజామి. ఆ దధీచి వాళ్ళ యొక్క భక్తికి మెచ్చినటువంటి వాడయ్యాడు, ప్రసన్నుడయ్యాడు. ఆ దేవతలందరితోటి కూడా ఇలా అన్నాడు, మీకు హితాన్ని నేను ఆచరిస్తానయ్యా, ఈ శరీరాన్ని మీకోసం తప్పకుండా విడిచిపెడతాను అన్నాడు. ఆయన త్రికాలజ్ఞాని. ఆ దేవతలు ఎందుకు వచ్చారో తెలుసు, ఆ దేవతలు ఎవరు పంపితే వచ్చారో కూడా తెలుసు ఆయనకి. అందువల్ల ఆయన అలా చెప్పాడు. స ఏవ ముక్త్వా ద్విపదాం వరిష్ఠ ప్రాణాన్ వసీ స్వాన్ సహసోత్సర్జా తతస్సురాస్తే జగృహు పరాసో రస్థీని తస్యాధయధోపదేశం. ఆ జితేంద్రియుడు మనుజశ్రేష్ఠుడైనటువంటి దధీచి వాళ్ళతో అలా పలుకుతూనే ఆత్మత్యాగం చేశాడు. తన ప్రాణాలని యోగాగ్ని చేత అనుసంధానం చేసినటువంటి వాడే యోగ విద్య ద్వారా తన ప్రాణాలను విడిచిపెట్టాడు. ఆ దేవతలు బ్రహ్మ ఆదేశానుసారం ప్రాణాలు పోయిన అతని శరీరం నుండి ఎముకలన్నింటిని కూడా గ్రహించారు. ప్రహృష్ట రూపాశ్చ జయాయ దేవా త్వష్టారమాగమ్య తమర్థమూచు త్వష్టాతు తేషాం వచనం నిశమ్య ప్రహృష్ట రూప ప్రేత ప్రయత్నాత్ చకార వజ్రం భృజముగ్ర రూపం కృత్వా చ శక్రం సౌవాచ హృష్ట అనేన వజ్రప్రహరేణ దేవా భస్మీకురుష్వాజ్యసురారిముగ్రం. ఆ తర్వాత సంతోషించినటువంటి దేవతలు త్వష్ట ప్రజాపతి వద్దకు చేరి తమ ప్రయోజనాన్ని వివరించారు. దేవతల మాటలతో త్వష్ట ప్రజాపతి మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అతడు ఏకాగ్ర చిత్తంతో భయంకర వజ్రాయుధ నిర్మాణాన్ని చేశాడు. ఆపై ఇంద్రుడితోటి ఈ విధంగా ఈ వజ్రాయుధంతో దేవద్రోహి అయినటువంటి వృత్రాసురుణ్ణి భస్మం చేయండి అన్నాడు. తతో హతారి సగణ సుఖం వై ప్రసాది కృష్ణం త్రిదివం దివిష్ణ త్వష్టా తథోక్తస్తు పురంధరస్తద్ వజ్రం ప్రహృష్ట ప్రయితోన్యగృహగృహ్ణత్. ఈ విధంగా శత్రువును చంపి దేవతలకు సుఖాన్ని కలిగిస్తూ స్వర్గాన్ని వాలించు అని త్వష్ట ప్రజాపతి యొక్క పలుకులు విని ఆనందంతో ప్రసన్నుడైనటువంటి ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని అందుకున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం వజ్ర నిర్మాణ కథనే శతతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో వజ్ర నిర్మాణ కథనం అనేటువంటి 100వ అధ్యాయం పూర్తయింది. మనం 101వ అధ్యాయంలోకి ప్రవేశించాం.
లోమసుడు చెబుతున్నాడు. తతస్స వజ్రీ బలిభి దేవతైరభిరక్షిత ఆససాద తతో వృత్రం స్థితమావృత్య రోదసి. ఆ లోమసుడు చెబుతున్నాడు, ఆ తర్వాత వజ్రధారి దేవతాగణ రక్షితుడై ఆ ఇంద్రుడు వృత్రుని దగ్గరికి వచ్చాడయ్యా. ఆ వృత్రుడు భూమి ఆకాశాలన్నీ కూడా ఆవరించి ఉన్నాడు. కాలకేయైర్ మహాకాయై సమంతాదభిరక్షితం సముజ్జత ప్రహరణై సశృంగైరివ సపర్వతై. కాలకేయులు అనేటువంటి విశాల శరీరధారులైనటువంటి దైత్యులందరూ కూడా చేతులతో అనేకములైనటువంటి ఆయుధాలను పట్టుకుని శిఖరాలు గల పర్వత పంక్తి వలె ఉండి అతన్ని అన్ని వైపుల నుంచి రక్షిస్తున్నారు. వాళ్ళందరూ ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. తతో యుద్ధం సమభవత్ దేవానాం దానవై సహ ముహూర్తం భరత శ్రేష్ఠ లోకత్రాసకరం మహత్. ఆ ఇంద్రుడు వస్తుండగానే దేవదానవులకు లోక భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. దానివలన ముల్లోకాలు కూడా భయకంపితులయ్యారు. అందరూ కూడా భయంతో ఉన్నారు. ఉజ్జత ప్రతిపిష్టానాం ఖడ్గానాం వీరబాహుభి ఆశీస్సుతుముల శబ్ద శరీరేష్వభిపాచ్యతాం. వీరుల యొక్క భుజాలతో లేచినటువంటి ఆయుధాలు శత్రుయోధుల యొక్క శరీర ప్రహారాలతో కలిసి చూర్ణాలై అత్యంతమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దాన్ని చేస్తున్నాయట. శిరోభి ప్రపదద్భిశ్చాపి అంతరిక్షాన్ మహీతలం తాళైరివ మహారాజా వృంతాద్భ్రష్టైరదృశ్యత. ఈ తాటి చెట్ల నుంచి తాటి పళ్ళు ఎలా అయితే పడతాయో అలాగా ఆకాశాన్ని నుండి యోధుల యొక్క తలలన్నీ కూడా తెగి కింద భూమి మీద పడుతున్నాయట. అలాగా అనేక మంది ఆ యుద్ధంలో చచ్చిపోతున్నారు. తే హేమ కవచా భూత్వా కాళేయా పరిఘాయుధా త్రిదశానభ్యవర్తంత దావదగ్ధాయువాద్రయ. ఆ కాలకేయులందరూ బంగారు కవచాలు ధరించి పరిఘలను తీసుకుని దేవతల మీద పడ్డారు. అప్పుడు వాళ్ళు దావాగ్ని కంపుకున్నటువంటి పర్వతాల్లో శోభించారట. తేషాం వేగవతాం వేగం సాభిమానం ప్రధావతాం నశేకు స్త్రిదశా సోఢుం తే భగ్నా ప్రాద్రవన్ భయాత్. దర్పంతో వేగంగా ముందు దాడి చేసేటువంటి ఆ రాక్షసుల వేగాన్ని దేవతలు సహించలేకపోతున్నారు. వాళ్ళని నిరోధించలేక దేవతలు కూడా భయంతో పరుగులు పెట్టారట. తాన్ దృష్ట్వా ద్రవతో భీతాన్ సహస్రాక్ష పురందర వృత్రే వివర్ధమానే చ కష్పలం మహదావిశత్. ఆ సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు భయంతో పరుగులెత్తేటువంటి వాళ్ళని చూసి ఆ వృత్రాసురుడి యొక్క ఆధిక్యాన్ని గమనించినటువంటి వాడై చాలా మోహాన్ని పొందాడు. ఎట్లాగా వీడిని నిరోధించడం ఎట్లాగా అని. కాలేయ భయసంత్రస్త దేవ సాక్షాత్ పురందర జగామ శరణం శీఘ్రం తంతు నారాయణం ప్రభుం. ఆ కాలకేయులకు భయపడినటువంటి ఇంద్రుడు వేగంగా నారాయణుడి మళ్ళీ శరణు కోరాడు. తం శక్రం కష్మలావిష్ణం దృష్ట్వా విష్ణు సనాతన స్వతేజో వ్యహదాచక్రే బలమస్య వివర్ధయన్. ఆ ఇంద్రుడి యొక్క మోహాన్ని గమనించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అతని యొక్క బలాన్ని పెంచడం కోసమని తన తేజస్సునంతా కూడా అతనిలో నిక్షిప్తం చేశాడు. విష్ణునా గోపితం శక్రం దృష్ట్వా దేవగణాస్తతః సర్వే తేజస్సమాదధ్యు తథా బ్రహ్మర్షయో అమలాహ. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చేత రక్షింపబడినటువంటి ఇంద్రుడిని చూసి దేవతలందరూ కూడా పరిశుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి బ్రహ్మర్షులు వాళ్ళ తేజస్సులను కూడా ఇంద్రుడిలో ప్రవేశపెట్టారు. స సమాప్యాయిత శక్ర విష్ణునా దైవతై సహ ఋషిభిశ్చ మహాభాగై బలవాన్ సమభజ్యత జ్ఞాత్వా బలస్థం త్రిదిశాధిపంతు ననాదవృత్రో మహతో నినాదాన్ తస్య ప్రణాదేన ధరాది సశ్చాఖంజో నగాశ్చాపి చాల సర్వం. ఈ విధంగా విష్ణువు చేత ఋషుల చేత దేవతల చేత కూడా నింపబడినటువంటి తేజస్సుతో ఇంద్రుడు మహాబలవంతుడయ్యాడు. ఆ ఇంద్రుడిని బలసంపన్నుడిగా తెలుసుకున్నటువంటి వృత్రాసురుడు వికటంగా గర్జనలు చేశాడు. అతని గర్జనలతోటి ఏమైనా దిక్కులు ఆకాశం భూమి పర్వతాలు అన్నీ కంపించేట. తతో మహేంద్ర పరమాభితప్త శ్రుత్వారవం ఘోర రూపం మహాంతం భయే నిమగ్న స్వరితో ముమోచ వజ్రం మహత్తస్య వధాయ రాజన్. ఆ మహేంద్రుడు ఆ గర్జనలన్నింటినీ కూడా విని సంతాపంతో భయం పొందినటువంటి వాడై ఆ వృత్రాసురుడి వధ కోసమని తన వజ్రాయుధాన్ని ప్రయోగించట. శక్ర వజ్రాభిహత పపాత మహాసుర కాంచనమాల్యధారి యథా మహాశైలవర పురస్తాత్ సమందరో విష్ణుకరాద్ విముక్త. ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దెబ్బ తగిలి బంగారు మాల ధరించినటువంటి వృత్రాసురుడు పూర్వం విష్ణువు చేతి నుంచి జారిపడి
జారిపడ్డ ఒక మందర పర్వతంలాగా నేలకూలెట్ట. తస్మిన్హతే దైత్యవరే భయాత్తః శక్ర ప్రదుద్రావసర ప్రవేష్టుం వజ్రం సమేనేన కరాద్విముక్తం వృత్రం భయాచ్చాపి హతం నమేనే. ఆ వృత్రాసురుడు చనిపోయేటప్పటికీ భీతి నిందినటువంటి ఇంద్రుడు ఎందువలన భయం పొందేటువంటి ఆ వృత్రాసురుణ్ణి సంహరించడం వల్ల మళ్ళీ ఈయనకి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. దాంతో అలా భయం పొందినటువంటి ఇంద్రుడు సరస్సులో ప్రవేశించడానికి పరుగుపెట్టాడు. భయం వలన ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతి నుండి జారినట్లు కూడా భావించలేట. వృత్రుడు చనిపోయాడని కూడా అనుకోలేట. సర్వే చ దేవా ముదితా ప్రహృష్టా మహర్షయశ్చేంద్రభేచ్చేంద్రమభిష్టువంత సర్వాంశ దైత్యా స్వరితా సమేత్య జఘ్నుస్సురా వృత్రవధాభితప్తాన్. ఆ దేవతలు మహర్షులు ప్రసన్నులై ఇంద్రుని స్తోత్రం చేశారు. దేవతలందరూ కలిసి వృత్రుని వధతో కుమిలిపోతున్నటువంటి ఆ రాక్షసులందరినీ చంపేశారు. తై త్రాస్యమానా త్రిదిశై సమేతై సముద్రమేవా వివిషుర్భయార్తా ప్రవిశ్య చైబోధధిమప్రమేయం ఝుషానుకూలం నక్ర సమాకులంచ. అలా దేవతల చేత భయపెట్టబడినటువంటి కాలకేయులందరూ భయంతో సముద్రంలో ప్రవేశించారు. పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు గల సముద్రంలో ప్రవేశించి వాళ్ళు ఆ విధంగా నశించారు. తదాస్మమంద్రం సహిత ప్రచక్రము త్రైలోక్యనాసార్ధమభిస్మయంతః తత్ర స్మ కేచిన్మతి నిశ్చయ జ్ఞాతాంస్తాన్ ఉపాయాన్ ఉపవర్ణయంతి. అయితే ముల్లోకాల్ని నశింపజేయడం కోసం వాళ్ళు మళ్ళీ తిరిగి ఆలోచన చేశారు. వాళ్ళలో కొంతమంది బుద్ధిమంతులు వారికి తోచినటువంటి ఉపాయాలు కూడా చెప్పారు. తేషాం తు తత్ర క్రమకాల యోగాత్ ఘోరామతిశ్చింతయతాం బభూవ ఏ సంతి విద్యా తపోసోపపన్నాః తేషాం వినాశ ప్రథమంతు కార్యః లోకా హి సర్వే తపసా ధ్రియంతే తస్మాత్ త్వరధ్వం తపసక్షయాయ ఏ సంతి కేచిచ్చ వసుంధరాయాం తపస్వినో ధర్మవిదశ్చ తజ్ఞాః తేషాం వధ క్రియతాం క్షిప్రమేవ తేషు ప్రణష్టేషు జగత్ ప్రణష్టం ఏవం హి సర్వే గతబుద్ధిభావా జగద్వినాశే పరమ ప్రహృష్టాః దుర్గం సమాశ్రిత్య ముహోర్మిమంతం రత్నాకరం వరుణస్యాలయం స్మ. చిరకాలం నుంచి అనేకములైనటువంటి ఉపాయాల గురించి ఆలోచించినటువంటి ఆ దైత్యులు ఆఖరికి ఇలా నిశ్చయం చేసుకున్నారట. విద్యా తపస్సులతో కూడినటువంటి వాళ్ళందరినీ ముందుగా చంపేయాలి. లోకాలన్నీ ఇలా నిలబడుతున్నాయంటే కారణం తపస్సే. అందువలన ఈ తపస్సు కారణంగా నిలబడుతున్నాయి కాబట్టి వాళ్ళ తపస్సుని నాశనం చేయడానికి ప్రయత్నం చేయండి. తాపసులను ధర్మకోవిదులను ముందరగా సంహరించండి. వాళ్ళ వధ అయితే లోకాలన్నీ నశించినట్టే అని వీళ్ళందరూ ఆలోచించినటువంటి వాళ్ళే దైత్యులందరూ కూడా లోక వినాశానికి ఏం చెయ్యాలో అది చేద్దాము అని వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారట. దాంతో అందరూ సంతోషంతో అంగీకరించారట. పెద్ద పెద్ద కెరటాలతోటి రత్నాలకు నిలయమైనటువంటి సముద్రాన్ని ఆశ్రయించి వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలోనే నిర్భయంగా ఉండసాగారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం వృత్రవధోపాఖ్యానే ఏకాధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో వృత్రవధ అనే వృత్తాంతం అనేటువంటి 101వ అధ్యాయం పూర్తయింది. ఈ వృత్రాసుర వధ లేనటువంటి పురాణం ఉండదు. అన్ని పురాణాల్లోనూ కూడా వృత్రాసుర వధ గురించి ప్రస్తావన అనేటువంటిది ఉంటుంది. అందువలన ఈ వృత్రాసుర వధ అనే వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే పఠిస్తారో వాళ్ళు సద్గతులు పొందుతారు అని మనకు శాస్త్ర ప్రమాణము అని చెబుతూ స్వస్తి.